నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులు. పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ. నచ్చిన మిల్లుకు వెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. నాలుగు లైన్ల రహదారిగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ. మే నెలలో పనులు ప్రారంభిస్తాం. ట్రాఫిక్ మళ్లింపు కోసం కసరత్తు. కలెక్టర్ ఎస్పీ వెల్లడి. అన్నదాతలు ఆరోగ్యంగా ఉండండి. పురుగు మందులు వాడే సమయంలో జాగ్రత్తలు పాటించండి. అవగాహన సదస్సులో ఎన్ఆర్ఐలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగాంజం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. దివ్యాంగులకి 6,000 పింఛన్లు ఇస్తున్నాం. 1,5 కుటుంబాలకి గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని, రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను చెప్పి, నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరణపై సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. వాట్సాప్ ద్వారా 16,000 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకి గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను.
ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. సంస్కరణలో భాగంగా గతంలో ఎంత దుర్మార్గంగా వాళ్ళకి కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో, ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా రైతుల్ని 5-6 రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకి అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 70,000 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు, వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మిల్లుకి తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి 16,000 మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం. GPS విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్ని రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. కౌన్సిల్ నుంచి 6 సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. అవసరం లేకపోయినా ఎక్స్రేలు, స్కానింగ్లు రాస్తున్నారు. సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేస్తున్నారు. టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చూస్తారన్న అపోహలు ప్రజలు ఉన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలి. వైద్యులు చిరునవ్వుతో పలకరించాలి. జాతీయ వైద్య మండలి నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. అదే బాగుంటుంది సార్. ఇన్ని ఉన్నాయి. Invite Dr. S. Keshavarao Babu Garu. He was the past president of IMA Vijayawada. Today he is not just a చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అవసరం లేకపోయినా ఎక్స్రేలో, సిటీలో, చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం. నేను ఎందుకు ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద, గతంలో పాపులేషన్ కంట్రోల్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ మన TFR 1.7 కి రాబోయే రోజుల్లో ఇంకా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాగో అనేక దేశాల్లో ఆ పరిస్థితులు దాఖలించాయి. మన దేశంలో ముఖ్యంగా ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఆ TFR రేట్ పడిపోకుండా కాస్త దాన్ని పెంచాల్సిన బాధ్యత గురించి కూడా వారు ఇటీవల అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ వచ్చారు.
1.7 దాన్ని మనం 2.1కి తీసుకెళ్లగలిగితేనే ఈ మానవ వనరులను మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి సిజేరియన్ వీటి మీద అవసరం లేకపోయినా సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్స్ ని ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీస్ అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో వ్యాక్యూమ్ పులింగ్ నాకు చెప్తున్నా అంటే ప్రెజెంటేషన్ వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు, కానీ తర్వాత ఆక్సిజన్ ఇచ్చి కూడా పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాటిని ప్రోత్సహించి కొద్ది అవగాహన కలిగించి ఇంత మెకానిజం ఉంది. మా పట్టుదల ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి అందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్ కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. అయితే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిన్న నేను తెనాలిలో ఉంటే ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి అన్న. ఏం సార్ తెనాలి ఆసుపత్రిలో సరిగా చూడట్లేదండి. ఏం చూడట్లేదన్న. డాక్టర్ కోపడుతున్నాడు సార్. ఎందుకు కోపడ్డాడు అంటే చూసి మా భార్యని పంపించేశాడు సార్ అన్నాడు. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు. పురుగు మందులు సురక్షితంగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో లాం జొన్నలగడ్డకు చెందిన రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పంటల దిగుబడుల కోసం పురుగు మందుల వాడకం పెరిగిపోయిందని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడీఆర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లాం జొన్నలగడ్డకు చెందిన రైతులకి పురుగు మందుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దుర్గాప్రసాద్ తో పాటు ఫౌండర్ శ్రియా జొన్నకోటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంసరావు, డయానా పాల్గొని రైతులకి అవగాహన కల్పించారు. పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తారని దుర్గాప్రసాద్ తెలిపారు. మన దేశంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పెస్టిసైడ్ వాడుతున్నారని చెప్పారు. దీనివలన అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో రైతుల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో త్వరలో డ్రోన్ టెక్నాలజీ రానుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సంస్థ ఫౌండర్ శ్రియా జొన్నకోటి మాట్లాడుతూ పురుగు మందుల వాడకం వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. రక్షణ కవచాలు ఉపయోగించని పక్షంలో అనేక అనర్థాలు కలుగుతాయని చెప్పారు. పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకునే పక్షంలో మనిషిలోని అవయవాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్, అలర్జీ, మెదడు నరాలకు సంబంధించిన జబ్బుతో పాటు గర్భంలో బిడ్డలకి కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. భర్తలు పురుగు మందులు వినియోగిస్తున్న కారణంగా భార్య గర్భవతి అయితే ఆ ప్రభావం పుట్టే బిడ్డలపైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన దగ్గర నుంచి పిల్లల ఎదుగుదలపై ఆ ప్రభావం చూపుతుందని అన్నారు. పెస్టిసైడ్ తీసుకుని వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పురుగు మందులు వాడిన అనంతరం డబ్బాలు భూమిలో పాతిపెట్టాలని అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో రైతులకి ఆరోగ్యంగా ఉండేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంసరావు, డయానా మాట్లాడుతూ 100 మందిలో ఒకరికి మాత్రమే గతంలో క్యాన్సర్ ఉండేదని, అయితే ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వస్తుందని చెప్పారు. రైతులకి ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. పురుగు మందుల వాడకం తగ్గించడం లేదా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పూర్వకాలంలో మలేరియా నివారణలో భాగంగా దోమల నియంత్రణకి డీడీటీ, బీహెచ్సీ వంటి పురుగు మందులు వినియోగించారని చెప్పారు. అలాంటి పురుగు మందులు ప్రస్తుతం చీడపీడల నియంత్రణ కోసం పంటలకు వినియోగిస్తున్నారని తెలిపారు. పరిధికి మించి పురుగు మందులు వేయకూడదని అన్నారు. భవిష్యత్తులో అనేక విధాలుగా నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై రైతులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ మాజీ ఉప సర్పంచ్, ఆదర్శ రైతు వంగ నవీన్ రెడ్డి, లాం జనసేన పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాబ్లం తగ్గించుకోవటం మేడం పక్క నుంచి పట్టుకోండి మేడం. ఓకే ఓకే ఓకేనా సరిపోయిందా? పట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ గారికి
సూర్యనారాయణ నియమనండి సత్యనారాయణకి సూర్యనారాయణ సత్యనారాయణ నడితే దగ్గర ఈరోజు జొన్నలగడ్డ గ్రామంలో ఎన్విరా హెల్త్ ఇనిషియేటివ్ ఫౌండర్ అయిన శ్రీయా జొన్నకుటి గారు ఈరోజు వ్యవసాయంలో పురుగు మందులు పిచికారీలో దుష్ప్రభావాల గురించి ఒక అవగాహన కార్యక్రమం రైతులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారైన శ్రీయా గారు ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు కలిగే దుష్ప్రభావాల్ని, అలాగే లామ్ శాస్త్రవేత్తలు ఈ పురుగు మందులు ఉపయోగించేటప్పుడు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇక ఈ సందర్భంగా శ్రీయా జొన్నకుటి గారు జొన్నలగడ్డ మరియు లామ్ గ్రామాలు సంబంధించిన రైతులకు ఈ సేఫ్టీ కిట్ పెస్టిసైడ్స్ పిచికారీ చేసేటప్పుడు వాడే సేఫ్టీ కిట్స్ను కూడా పంపిణీ చేసి వారు రాబోయే కాలంలో వ్యవసాయ కాలంలో వీటిని పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు వీటిని ధరించి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగు మందుల నుంచి దుష్ప్రభావాలు తగ్గి రాబోయే కాలంలో మనకి. నమస్కారం, నా పేరు శ్రీయా జొన్నకుటి. నేను అమెరికా నుంచి వచ్చాను. వచ్చే ఆగస్ట్లో మెడికల్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాను డాక్టర్ అవడానికి. అండ్ అమెరికాలో ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ అని ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేశాను. అందులో పేదోళ్ళకి ఎన్వైరన్మెంటల్ హ్యాజర్డ్స్ గురించి ఎడ్యుకేషన్ చేసి ప్రమాదం తప్పించుకోవటానికి కిట్లు ఇస్తాము. ఇక్కడ నా నాన్న లాంలో పుట్టి పెరిగారు కాబట్టి నేను నా మదర్ కంట్రీకి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఎంతో కూడా సాయం చేయడానికి, సేవ చేయడానికి తిరిగి వచ్చాను. అందుకే నేను ఇక్కడ రైతులకి రోజు పెస్టిసైడ్స్ గురించి, దాని ప్రమాదాలు, ఆ ప్రమాదాలతో సహా తప్పించుకోవటానికి సేఫ్టీ హ్యాండ్లింగ్ స్కిల్స్ అండ్ టిప్స్ చెప్పి ఎండింగ్ లో కిట్ కూడా వచ్చాము. వాళ్ళు పెస్టిసైడ్స్ వాడుకుంటున్నప్పుడు ప్రొటెక్షన్ వాడటానికి. ఇంకా ముందు అమెరికా నుంచి ఇండియాకి వస్తూ ఇలాంటి ఉన్న మీటింగ్స్ ని ఇంకా పెంచి ఇంకెక్కువ హెల్ప్ చేయడానికి నా గోల్. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు మే నెలలో ప్రారంభిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 4 లైన్ల రహదారిగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ ని విస్తరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ నేపథ్యంలో గుంటూరు ట్రాఫిక్ మళ్లింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నగరంలో శంకర్ విలాస్ ఆగోగి ఏదైతే మనకి అమరావతి దగ్గర ఉందో, సో ఈ శంకర్ విలాస్ ఆగోగి అనేది గుంటూరు జిల్లాలో మనకి చాలా 50 years 60 years నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి 98 crores తో శాంక్షన్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు, ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు, ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలో చేయడంతో మనకి ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్, ఎందుకంటే మనకి ప్రజల్ని కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా 2-3 సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్ కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్, అపోహాలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి. సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను.
సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి కూడా 4 లేన్ ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 లేన్ ఆర్ఓబి. బట్ మనకి సిటీలో 4 లేన్ ఆర్ఓబికే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 లేన్ ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 meters వస్తుంది. సో ఇట్ ఇస్ లెస్ దాన్ 1 kilometer 930 meters వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th లైన్, అరుణాల్పేట్ 5th లైన్ అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 అక్టోబర్ 2024. సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ దానికన్నా టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 4 to 5 months అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే, సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి. అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మనకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక 10 months to 1 year అనేది మనకు ఉండకపోవచ్చు. ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఏంటంటే 1 town అని చెప్తాము. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రూట్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 bridge ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకొండ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకొండ రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఏదైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాం. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదలకు ఇళ్ల స్థలాలు, లంక భూముల రైతులకి పట్టాలు ఇచ్చి పాస్బుక్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఏమని అప్పారావు హాజరు అయ్యారు. తదుపరి తహసీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జట్టి బాలరాజు, నాయకులు మన్నవ నాగమల్లేశ్వరరావు, ఏమినేని స్టాలిన్, జి శ్రీనివాసరావు, చిరంజీవి, పాములు, శేషగిరి, దాసరి విజయలక్ష్మి, పెదకొండూరు, మంచికలపూడి గ్రామాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇవ్వాలి. దుగ్గిరాల మండలంలో అర్హులైనటువంటి వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. దుగ్గిరాల మండలంలో అర్హులైనటువంటి వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలి. వర్ధిల్లాలి ప్రజా చైతన్య యాత్ర, వర్ధిల్లాలి ప్రజా చైతన్య యాత్ర, జయప్రదం చేయండి. జయప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రను. వర్ధిల్లాలి పేదల ఐక్యత, పరిష్కరించాలి. ఇవ్వాలి ఇళ్ల పట్టాలను, ఇవ్వాలి ఇళ్ల స్థలాలను, వర్ధిల్లాలి. ఇవ్వాలి మంచికలపూడి గ్రామంలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను, వర్ధిల్లాలి పేదల ఐక్యత, పరిష్కరించాలి పేదల సమస్యలను, పరిష్కరించాలి పేదల సమస్యలను, పరిష్కరించాలి ఇళ్ల పట్టాల సమస్యలను. పక్కరండి ఎవడే రీసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పెరుగుబడి అయిపోయింది. తర్వాత మేము ఏం చేసామంటే చిలుమూరు దుగ్గిరాల ఇది ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరగటం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 8 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రజలు ఈ గ్రామాల్లో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజా చైతన్య యాత్రల కార్యక్రమం చేయడం జరిగింది. సందర్భంగా దానిలో వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ గ్రామంలో కూడా డ్రైనేజీని బాగు చేయాలని, అలాగే దోమల బెడద నివారించాలని, నెలకోసారి కూడా దోమల పాయింగ్ చేయట్లేదని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇళ్ల స్థలాలు కూడా
మరి జనాభా పెరుగుతున్న భాగంగా మరి కుటుంబాలు కూడా పెరిగినాయి. కుటుంబాలు పెరిగినప్పుడు ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది. మరి వీటిని కూడా ఆ సమస్యను కూడా పరీక్షించాలని చెప్పేసి కోరారు. అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సూపర్ 6 పథకాలు అమలు చేసింది. మరి వాటిలో భాగంగా కూడా కరెంటు ఛార్జీలు గత 22-23 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలని ఈరోజు సర్దుబాటు ఛార్జీలని అలాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి అలాగే మరి మంచి గ్రామంలో కూడా అనేక సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి వారికి మరి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే వాళ్ళు అనేక మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అల్లనూరు గ్రామంలో కూడా లంకలో దుగ్గిరాల మండలంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తారీఖున సచివాలయ సిబ్బంది చేత పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని దుగ్గిరాల ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం మండల గ్రామాల్లోని పింఛన్దారులకు పింఛన్లు అందజేశారు. అయితే మండలంలో మొత్తం 9,108 పింఛన్లు ఉన్నాయని దీనికి సంబంధించి 3,85,08,900 రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జూమ్ చేస్తున్నావా? జూమ్ ఎందుకమ్మా? సరే ఇవ్వడి గారు ప్రింట్ అండ్ మీడియా ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మనం ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6:30 గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారా మనం చేయడం జరిగింది. అయితే మనకి మొత్తం టోటల్ 9,108 పెన్షన్స్ అనేది అంటే అట్లా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మిగతా రిమైనింగ్ పెన్షన్స్ అన్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పటివరకు మనం 90% పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 10% మన మధ్యాహ్నంలోపు పంపిణీ చేయడం జరుగుతుంది. 108 పెన్షన్స్కి మనం 3,85,08,900 రూపాయలు అనేది మనం ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ మంత్లో వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోతే స్పౌస్ కింద మనం వాళ్ళ యొక్క భార్యకి పెన్షన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మనం ఆ కొత్త పెన్షన్ అనేది ఆ యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయారో ఆయన యొక్క భార్యకి మనం స్పౌస్ కింద కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మనము ప్రతి నెల గ్రామాల్లో కూడా ముందుగానే 1-2 రోజులు ముందుగా దండోరా ద్వారా కానీ అలానే గ్రామాల్లో మన యొక్క సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల మనం మ్యాక్సిమం అందరికీ కొంతమంది పక్క గ్రామాల్లో ఉంటాం, కొంతమంది హాస్పిటల్లో ఉంటాం, కొంతమంది పొలాల్లోకి వెళ్ళటం కూడా జరుగుతుంది. కాబట్టి అయినా మేము 2 రోజుల ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం 1వ తారీఖున 95% పంచాలి, మిగతా రిమైనింగ్ సెకండ్ డే 5% పంచాలి. కాబట్టి అయినప్పుడు కూడా మేము 1వ తారీఖున మ్యాక్సిమం పబ్లిక్లో ప్రచారం చేసి మనం 99% 1వ తారీఖున పంపిణీ చేస్తున్నాం, మిగతా రిమైనింగ్ 1% కూడా పంపిణీ చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో బ్రహ్మానందపురం పట్టణ శివార్లో సోమవారం సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో క్రైమ్ సిబ్బందితో బ్రహ్మానందపురం అవుట్ కట్స్ లో గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు, వారి దగ్గర నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రాజు మాట్లాడారు. ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ పాషా, వడ్డేశ్వరమణి, కైలా, ప్రవీణ్ కొలనుకొండ గ్రామానికి చెందిన వారని తెలిపారు. సుమారు నెలన్నర నుంచి ఇప్పటి వరకు 30 మందిని రిమాండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజుతో పాటు ఎస్ఐ జై శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎదురపల్లి మండల పరిధిలోని బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్ లో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, కైలా ప్రవీణ్. ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమార్, అహ్మద్ బాషా అనే వాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వర గ్రామానికి చెందిన వాళ్ళు. కైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. ముగ్గురు కూడా గంజా అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. ముగ్గురు వద్ద నుంచి సుమారు 3 కిలోల గాంజా 3 కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. ముగ్గురిని కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా 2 బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం. సుమారుగా ఈ లాస్ట్ 1.5 మంత్ కాలంలో 30 మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. 30 మంది కూడా ఈ మధ్య వీళ్ళతో కలిపి సుమారు 30 మంది వీళ్ళందరూ కూడా రిమాండ్ లోనే ఉన్నారు జైల్లో. పోలీస్ కి ఈ ప్రత్యేకంగా గాంజా మీద దృష్టి పెట్టారన్న దానికి నిదర్శనం. ఇక ముందు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా సమాచారం గాంజా పెడ్లర్స్ సంబంధించి కానీ కన్జ్యూమర్స్ సంబంధించిన సమాచారం ఉంటే వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ మీద చట్టపరంగా కఠినంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులు. పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ. నచ్చిన మిల్లుకు వెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. నాలుగు లైన్ల రహదారిగా శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ. మే నెలలో పనులు ప్రారంభిస్తాం. ట్రాఫిక్ మళ్లింపు కోసం కసరత్తు. కలెక్టర్ ఎస్పీ వెల్లడి. అన్నదాతలు ఆరోగ్యంగా ఉండండి. పురుగు మందులు వాడే సమయంలో జాగ్రత్తలు పాటించండి. అవగాహన సదస్సులో ఎన్ఆర్ఐలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.